సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్ సీజన్ 3 పార్ట్ 2. సో ఈ ఎపిసోడ్స్ అయితే కొంచెం ఎమోషనల్ గా ఉండబోతున్నాయి. సో మీకు గనక ఈ ఎపిసోడ్స్ అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో టోమాన్ యొక్క 5th డివిజన్ కెప్టెన్ టకెమిచి ఈనుయి అండ్ కోకోని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో అయితే బంధిస్తాడు. ఇక టకెమిచి కళ్ళు తెరిచిన తర్వాత 5th డివిజన్ కెప్టెన్ మూచో తనతో, టకెమిచి, టోమాన్ లో 5th డివిజన్ అనేది ఒక స్పెషల్ టీం. మేము ఎప్పుడైనా ఎవరితో అయినా ఫైట్ చేయొచ్చు. టకెమిచి, ఇది నీకు గుర్తుందా? కియమోసా బెట్ ఫైట్స్ కండక్ట్ చేస్తూ ఆ రోజు నిన్ను చంపే ఎగ్జాక్ట్ టయానికి మైకీ అండ్ డ్రాకెన్ ఎలా వచ్చారని ఎప్పుడైనా ఆలోచించావా? దానికి రీజన్ నేనే. టోమాన్ లో ట్రేటర్స్ ని వెతికి పట్టుకుని మైకీకి ఇన్ఫార్మ్ చేయడమే మా పని. అండ్ టోమాన్ కెప్టెన్స్ అందరిలో నేనే ద బెస్ట్ ఫైటర్ ని. అందుకే మైకీ ఈ రోల్ ని నాకు ఇచ్చాడు. నా మోటో చాలా సింపుల్. నాకు ఎవరైనా సస్పీషియస్ గా కనిపిస్తే వాళ్ళని పనిష్ చేయడం మాత్రమే నాకు తెలుసు అని అంటాడు. దానికి టకెమిచి మోచోతో, కానీ నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మేము టోమాన్ కి ఎలాంటి వెన్నుపోటు పొడవాలని ట్రై చెయ్యట్లేదు అని అంటాడు. ఇక ఈను ఈ మూచోతో, నువ్వు ఇదంతా టెంజికోస్ యొక్క లీడర్ అయినటువంటి ఈజనాకి నాకు ఒకప్పుడు రిలేషన్ ఉందన్న ఉద్దేశంతో మమ్మల్ని ఇలా చేస్తున్నావు కదా. ఈజనా 8th జనరేషన్ బ్లాక్ డ్రాగన్స్ కి లీడర్ గా ఉన్నప్పుడు నేను కూడా ఆ గ్రూప్ లోనే ఉన్నాను. అండ్ నేను ఆ టైంలో ఈజనాకి చాలా క్లోజ్ గా ఉండేవాడిని. ఇక ఇప్పుడు నేను టెంజికో యొక్క స్పై గా టోమాన్ 1st డివిజన్ లో జాయిన్ అయ్యాను. అండ్ టకెమిచి దీని వెనుకుండి మమ్మల్ని 1st డివిజన్ లో జాయిన్ అవ్వేందుకు అలౌడ్ చేశాడు. మోచో, ఇలానే కదా నువ్వు అనుకుంటుంది, కానీ మా ముగ్గురిలో ఎవ్వరం కూడా టోమాన్ ని మోసం చేయట్లేదు. సో నువ్వు చేసిన ఈ తప్పుకి మైకీ చేతిలో పనిష్మెంట్ కి నువ్వు రెడీగా ఉండు అని అంటాడు. దానికి మూచో, దద్దమ్మల్లారా, మీకు ఇంకా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఇదంతా నేను టోమాన్ కోసమో మైకీ కోసమో చేయట్లేదు. ఇది నేను నా బాస్ ఈజానా కోసం చేస్తున్నాను. నేను కూడా S6 జనరేషన్ కి చెందినటువంటి వాణ్ణి. మేమంతా ఒకే స్కూల్లో చదువుకున్నాం. అండ్ నేను టెంజికో గ్రూప్ ఫౌండింగ్ మెంబర్స్ లో ఒకడిని అని అంటాడు. దానికి టకెమిచి, అయితే నువ్వు మైకీని మోసం చేస్తావా అని అడుగుతాడు. దానికి మూచో, నేను మైకీని ఇంకాస్త ముందే కలవాల్సింది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక ఇప్పుడు నా బాస్ ఈజానా మాత్రమే. ఇక నేను మీ ముగ్గురునే ఎందుకు కిడ్నాప్ చేశానో తెలుసా? నిజానికి ఈనుయి అండ్ కోకో వాళ్ళని మళ్ళీ ఎవ్వరు యూజ్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో నీ 1st డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఒకప్పుడు బ్లాక్ డ్రాగన్స్ అంతమైపోయిన తర్వాత మళ్ళీ ఈనుయి దాన్ని తిరిగి రీబిల్డ్ చేయాలనుకున్నాడు. అందుకోసమే 10th జనరేషన్ బ్లాక్ డ్రాగన్స్ కి లీడర్ గా టైజూని అవ్వమని చెప్పాడు. కానీ దానికి రిటర్న్ గా టైజూ కోకోనోయిని కూడా బ్లాక్ డ్రాగన్స్ లోకి రిక్రూట్ చేసుకున్నాడు. టైజూ కోకోని ఎందుకు రిక్రూట్ చేసుకున్నాడో నీకు తెలుసా? ఎందుకంటే కోకో మనీ జనరేట్ చేయడంలో ఒక జీనియస్. అందుకే ఇప్పుడు నా బాస్ ఈజానా కోకో పవర్ ని టెంజికో కోసం యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే కోకో కేవలం తన ఫ్రెండ్ ఈనుయి మాట మాత్రమే వింటాడు. రీజన్ ఏంటో తెలియదు, కానీ ఈనుయి ఇప్పుడు నీ కోసం పనిచేస్తున్నాడు టకెమిచి. అందుకనే నిన్ను ఇంకా ఈనుయి నేను ఇప్పుడే చంపేస్తాను. అప్పుడు కోకో ఫాలో అవ్వడానికి ఇంకెవ్వరూ మిగలరు. సో ఇక తనకి వేరే మార్గం ఏమీ లేదు. తను టెంజికోలో జాయిన్ అవ్వాల్సిందే. సో డెసిషన్ నీకే వదిలేస్తున్నా కోకో. నువ్వు కూడా ఈ ఇద్దరితో పాటు చనిపోతావా, లేదంటే టెంజికోలో జాయిన్ అవుతావా? టకెమిచి, ఈజానా కేవలం మైకీని మాత్రమే యూజ్ చేసుకోవాలని ట్రై చేయట్లేదు. కోకోని తన మనీ కోసం, మైకీని తన కరిస్మా కోసం, ఇక కిసాకిని తన బ్రెయిన్ కోసం, ఇలా వీళ్ళందరినీ యూజ్ చేసుకుని ఈజానా అన్బీటబుల్ మోస్ట్ పవర్ఫుల్ క్రైమ్ గ్యాంగ్ ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు. మా S62 జనరేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు 18 ఇయర్స్ దాటాయి. మేము ఈ చిన్న పిల్లల ఆటలన్నీ ఎప్పుడో ఆపేశాము. సో కోకో, నువ్వు గనక మాతో జాయిన్ అయితే నేను టకెమిచి అండ్ ఈనుని ప్రాణాలతో వదిలేస్తాను. దీనికి నీ సమాధానం ఏంటో చెప్పు అని అడుగుతాడు. దానికి కోకో తన డెసిషన్ ని చెప్పే టయానికి టకెమిచి, కోకో, నువ్వు ఈ దద్దమ్మ మాటలు వినాల్సిన అవసరం లేదు. నేను మీ ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తాను. మూచో, నేను టోమాన్ లో 1st డివిజన్ కెప్టెన్ ని. అండ్ వాళ్ళిద్దరు నా వాళ్ళు. అండ్ కోకోని నేను నీకు అస్సలు ఇవ్వను. తనని నేను కాపాడతాను అని అంటాడు. దానికి మోచో, టకెమిచి, నువ్వు నన్ను బీట్ చేయలేవన్న విషయం నీకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఎందుకని ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అని అడుగుతాడు. దానికి టకెమిచి, నీకు కూడా ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు మోచో. నేను ఇక్కడ విన్ అవుతానా విన్ అవ్వనా అన్నది మ్యాటర్ కాదు. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను మాత్రం గివ్ అప్ అనేది ఇవ్వను అని చెప్పి టకెమిచి తనతో అయితే ఫైట్ చేస్తాడు. కానీ మూచో టకెమిచిని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉండటంతో ఈనుయి టకెమిచిని కాపాడడానికి ట్రై చేస్తాడు. బట్ ఈనుయి హ్యాండ్స్ కూడా కట్టేసి ఉండటం వల్ల వీళ్ళిద్దరిని మూచో చచ్చేలా కొడుతూ ఉంటాడు. అది చూసిన కోకో, ఆపై మూచో, వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదిలేస్తే నేను టెంజికోలో జాయిన్ అవుతానని చెప్తాడు. దీంతో మూచో వాళ్ళిద్దరిని ఒక చెత్త కుప్పలో అయితే పారేస్తాడు. సో ఇక టకెమిచికి స్పృహ వచ్చిన తర్వాత ఈనుని తన
బ్యాగ్ పైన ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈను ఈ టకేమిచితో ఐఎమ్ సారీ టకేమిచి, నా వల్ల నీకు ఎలాంటి యూస్ లేదు అండ్ నేను కోకోని కాపాడలేకపోయాను అని అంటాడు. దానికి టకేమిచి నువ్వేమీ దిగులు పడకు ఈనుయి, వాళ్ళు కోకోని ఏమీ చంపరు, వాళ్ళు జస్ట్ కోకోని యూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంతే. అండ్ ఐఎమ్ సారీ ఈనుయి, నేను మొదట్లో మీ ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ ఇందాక నువ్వు నాకు సపోర్ట్ గా ఉన్నావు అండ్ కోకో తను మన ఇద్దరిని రక్షించడం కోసం తనని తను సాక్రిఫైస్ చేసుకున్నాడు. మీరిద్దరు మంచి వాళ్ళు అండ్ మీరు నా ఫ్రెండ్స్, సో నేను కోకోని తిరిగి మళ్ళీ టెంజికో నుంచి బయటకి తీసుకువస్తాను అని అంటాడు. దానికి ఈనుయి నన్ను కిందికి దించు టకేమిచి, నా వెనకాలేరా అని చెప్పి తనని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అండ్ ఆ ప్లేస్ కోకో అండ్ ఈను యొక్క సీక్రెట్ హైడౌట్. ఇక వాళ్ళిద్దరు అక్కడ వాళ్ళకి తగిలిన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు. ఇక ఈను టకేమిచితో నేను ఒక స్పెసిఫిక్ గోల్ తో బ్లాక్ డ్రాగన్స్ ని తిరిగి క్రియేట్ చేయాలని అనుకున్నాను, బట్ నా వల్లే కోకో ఇప్పుడు ట్రబుల్స్ లో ఇరుక్కున్నాడు. నేను ఒక పనికిరాని వానని తెలిసినా కూడా కోకో నాకు చాలా సపోర్ట్ గా ఉన్నాడు, అందుకనే కోకోని రక్షించడానికి నా ప్రాణాలని కూడా సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీ. సో టకేమిచి, ఇక నా లైఫ్ ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను, బ్లాక్ డ్రాగన్స్ ని ఇక నువ్వే క్యారీ చేయాలి. దయచేసి టకేమిచి, బ్లాక్ డ్రాగన్స్ కి 11th జనరేషన్ లీడర్ గా నువ్వే అవ్వాలి, కోకోని ఇంకా మా అందరిని నువ్వే కాపాడాలి అని చెప్పి అలా కొద్దిసేపు అయిన తర్వాత ఈను ఈ టకేమిచితో టకేమిచి ఈ ప్లేస్ ఏంటో నీకు తెలుసా, ఇది ఒకప్పుడు మైకీ యొక్క బ్రదర్ అయినటువంటి షించిరో యొక్క బైక్ షాప్. ఇక్కడే షించిరో యొక్క బైక్స్ అనేవి మెరుస్తూ ఉండేవి. ఇక షించిరో అక్కడే కూర్చొని తన బైక్స్ ని రిపేర్ చేస్తూ ఉంటే వెనకాల నా సీనియర్స్ అందరూ నిలుచొని అలాగే చూస్తూ ఉండేవారు. షించిరోనే నా హీరో, అందుకని నేను కూడా బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవ్వాలని అనుకున్నాను, బట్ నేను 8th జనరేషన్ బ్లాక్ డ్రాగన్స్ కి ఈజనా లీడర్ గా ఉన్న టైంలో జాయిన్ అవ్వాను అండ్ ఈజనా నన్ను తనకి చాలా క్లోజ్ గా చేసుకున్నాడు. ఈజనా బ్లాక్ డ్రాగన్స్ కి లీడర్ గా అయిన తర్వాత ఎక్కువగా డ్రగ్స్, దొంగతనాలు ఇంకా క్రైమ్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. కానీ నేను అలాంటి బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవ్వాలని అనుకోలేదు, బట్ వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలా నేను జూవికి వెళ్ళాను, బట్ నేను మళ్ళీ బయటకి వచ్చే చూసేసరికి బ్లాక్ డ్రాగన్స్ అంతమైపోయి ఉంది. యాక్చువల్ గా షించిరో బ్లాక్ డ్రాగన్స్ ని గుడ్ పర్పస్ కోసం క్రియేట్ చేశాడు, బట్ తర్వాతి జనరేషన్స్ వాటిని నాశనం చేశాయి. సో అందుకనే నేను బ్లాక్ డ్రాగన్స్ పూర్తిగా అంతమైపోతుందేమోనని భయం వేసి టైజుని యూజ్ చేసుకుని తిరిగి బ్లాక్ డ్రాగన్స్ ని క్రియేట్ చేశాము. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలిసిందే, అసలు నేను ఏం చేస్తున్నాను నాకే తెలియట్లేదు టకేమిచి అని అంటాడు. దానికి టకేమిచి, నాకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అర్థమవుతుంది ఈను, నేను బ్లాక్ డ్రాగన్స్ ని క్యారీ చేస్తాను, 11th జనరేషన్ లీడర్ గా ఉంటాను, టెంజికోని అంతం చేసి కోకోని మనం సేవ్ చేద్దాం అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ 4 అయితే ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమా ఒకసారి తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఈజనా అండ్ ఏమా యొక్క మదర్ ఏమాతో నీ బ్రదర్ కి గుడ్ బై చెప్పు అని అంటుంది. ఎందుకంటే ఈజనా యొక్క మదర్ ఈజనాని ఫోస్టర్స్ హౌస్ కి అప్పచెపుతుంది. ఫోస్టర్స్ హౌస్ అంటే పేరెంట్స్ ఎవరైతే తమ పిల్లల్ని చూసుకోలేరో అండ్ పేరెంట్స్ చనిపోయిన వారు తమ పిల్లల్ని ఈ ఇన్స్టిట్యూషన్ కి అప్పచెప్తారు. ఇక ఈ ఇన్స్టిట్యూషన్ వల్లే ఆ పిల్లల యొక్క స్టడీస్ ఇంకా అన్ని చూసుకుంటారు. ఇక ఈజనా ఏమాతో నీకోసం నేను మళ్ళీ ఒక రోజు తిరిగి వస్తాను ఏమా అని చెప్పి తనకి గుడ్ బై చెప్పి వాళ్ళతో వెళ్ళిపోతాడు. సో ఇక అలా కొన్ని రోజులకి తన మదర్ ఏమాని కూడా నేను ఒక బిజినెస్ పైన బయటకి వెళ్తున్నాను, తిరిగి వచ్చేంత వరకు మీ తాతయ్య దగ్గరే ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక తన గ్రాండ్ ఫాదర్ షించిరో అండ్ మాంజిరో అంటే మైకీ ఒరిజినల్ నేమ్. ఇక నుండి ఏమా మీకు సిస్టర్, మీరంతా కలిసే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ స్టూడెంట్స్ అందరికి మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్పిస్తూ ఉంటాడు, బట్ షినిచిరో మాత్రం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోడు, ఎందుకంటే తనకి బైక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. ఇక మైకీ మాత్రం మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకుని అందరికన్నా టాప్ లో ఉండేవాడు. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మైకీ ఎందుకని అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో ఇక ఇదంతా ఏమో అక్కడే ఉండి గమనిస్తూ ఉంటుంది. దీంతో మైకీ అండ్ తన ఫ్రెండ్ ఒకడు ఏమాని నవ్వించడానికి ట్రై చేస్తారు, బట్ ఏమా మాత్రం ఏడుస్తూ నాకు నిజం తెలుసు, తను నాతో అబద్ధం చెప్పింది, తను మళ్ళీ తిరిగి రాదు అని ఏడుస్తూ అక్కడే ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఏమా ఒక్కతే మార్షల్ ఆర్ట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. దీంతో మైకీ అక్కడికి వచ్చి నువ్వు దాన్ని తప్పుగా చేస్తున్నావు, నన్ను హెల్ప్ చేయమంటావా, నీ నేమ్ చూసి అందరూ విచిత్రంగా ఉందని అంటున్నారనే కదా నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు, అలా అయితే ఈ రోజు నుంచి నా పేరు కూడా మైకీ, ఇప్పుడు మన ఇద్దరి నేమ్స్ వియర్డ్ గానే ఉన్నాయి, సో నువ్వు ఇక ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. అలా మాంజిరో నుండి మైకీగా అయితే అవుతాడు మన మైకీ. దానికి ఏమా నీకు అమ్మాయిల మనసు అర్థం కాదు, నేను నా నేమ్ వియర్డ్ గా ఉందని బాధపడట్లేదు అని ఏమా తన ఏడు పాపేసి నవ్వుతుంది. సో అలా అప్పటి నుండి ఏమా వాళ్ళతో పాటే
పెరుగుతుంది అండ్ ఆ తర్వాత డ్రాకెన్ అయితే లవ్ చేస్తుంది. ఇంతటితో ఏమా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఈ టోమన్ లో జాయిన్ అవ్వడానికి ముందు మైకీతో నేను టకేమిచిని బ్లాక్ డ్రాగన్స్ కి 11th జనరేషన్ లీడర్ గా చెయ్యాలని అనుకుంటున్నాను. ఎందుకంటే టకేమిచిలో నేను నీ బ్రదర్ షించిరో క్వాలిటీస్ ని చూశాను. బ్లాక్ డ్రాగన్స్ ని లీడ్ చేయగల అన్ని అర్హతలు టకేమిచికి ఉన్నాయి అని అంటాడు. దానికి మైకీ నేను దీనికి ఒప్పుకోను. టకేమిచిని కనిపెట్టింది నేను, నువ్వు కాదు. నేను నీకు తనని ఇవ్వను. ఒకవేళ టకేమిచి తన ఇష్టపూర్వకంగానే దీనికి ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాను, జస్ట్ ఆలోచిస్తాను మాత్రమే అని అంటాడు. ఎందుకంటే మైకీ యాక్చువల్ గా ఇక్కడ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతాడు అన్నమాట. సో ఇక ప్రజెంట్ సీన్ లో టకేమిచి, ఈనుయి అండ్ ఫస్ట్ డివిజన్ కి చెందిన కొంతమంది మైకీ దగ్గరికి వెళ్లి తనకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూచో మనల్ని మోసం చేసి కోకోని తీసుకు వెళ్లిపోయాడని అండ్ ఇక టెంజికోతో ఫైట్ లో ఫస్ట్ డివిజన్ వాళ్ళ కోకోని రెస్క్యూ చేసే పని మేం చూసుకుంటాం అని అంటాడు. దానికి మైకీ మంచిది. ఈనుయి టెంజికో ఎప్పుడు మన పైన అటాక్ చేయవచ్చు, నీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతాడు. దానికి ఈనుయి రేపు ఫిబ్రవరి 22 అంటే షించిరో బ్లాక్ డ్రాగన్స్ ని సృష్టించిన రోజు. ఈజనాకి నిజంగానే నీ బ్రదర్ షించిరో అంటే అంత ఇష్టం అయితే ఖచ్చితంగా రేపే తను అటాక్ చేస్తాడు అని చెప్తాడు. దీంతో మైకీ అయితే వెంటనే మన వాళ్ళందరినీ మీటింగ్ కోసం పిలిపించండి రేపటి ఫైట్ కోసం అని చెప్తాడు. దీంతో టోమన్ వాళ్ళంతా అక్కడికైతే గ్యాదర్ అవుతారు. ఇక డ్రాకెన్ వాళ్ళందరితో ఇదొక ఎమర్జెన్సీ మీటింగ్, ఎందుకంటే రేపు టెంజికో మన పైన అటాక్ చేయబోతున్నారు. సో అందరూ కూడా రేపు చాలా అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు అస్సలు ఫేర్ ఫైట్ అనేది చెయ్యరు అని అంటాడు. దీంతో సడన్ గా అక్కడికి హకాయి వచ్చి అయితే మనం ఎందుకని ఫేర్ గా ఫైట్ చేయాలి, మనం కూడా వాళ్ళలాగే డట్టిగానే ఫైట్ చేద్దాం. ఎందుకంటే ఆ చిత్త నా కొడుకులు మీట్సుయా అండ్ స్మైలీ ఈ మీటింగ్ కి వస్తున్న టైంలో కొన్ని బైక్స్ పైన వచ్చి వాళ్ళని గుద్ది వాళ్ళు కింద పడిపోయిన తర్వాత కొన్ని స్టీల్ రాడ్స్ తో వాళ్ళని చితక బాదారు. వాళ్ళని ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాను అండ్ వాళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు. సో మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఖచ్చితంగా మనం ఓడిపోతాం. ఒకసారి బాగా చూడండి, ఫస్ట్ డివిజన్ లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ గాయాలయ్యాయి. ఇక సెకండ్ అండ్ 4th డివిజన్ కెప్టెన్స్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. 3rd డివిజన్ కెప్టెన్ మనతో పాటు లేడు అండ్ 5th డివిజన్ ట్రేటర్స్ అందరూ ఇప్పుడు వాళ్ళ వైపు వెళ్ళిపోయారు అని అంటాడు. దీంతో టోమన్ లో ఉన్న వాళ్ళంతా కూడా అవును హకాయ్ చెప్పింది కరెక్టే, మనం ఫేర్ గా ఫైట్ చేస్తే ఓడిపోతాం, అందుకని మనం కూడా వాళ్ళలాగే వెపన్స్ తో అటాక్ చేద్దాం అని అరుస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి సడన్ గా పేయాన్ వచ్చి ఏంట్రా మీ అందరి గువ్వల్లో ఒక్కసారిగా భయం మొదలైందా, వెపన్స్ తో ఫైట్ చేద్దామని అంటున్నారు. ఆచిన్ ఒక్కసారి వెపన్ యూజ్ చేసినందుకే అరెస్ట్ అయ్యాడు. దానికి డ్రాకెన్ ని నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని తన పైన డట్టిగా అటాక్ చేశాను. ఇంత చేసినా కూడా మైకీ నాతో ఏమన్నాడో తెలుసా, నేను నా ఫ్యామిలీతో ఫైట్ చేయలేనని అన్నాడు. అందువల్లే ఇప్పుడు నేను ఇంకా టోమాన్ లో ఉన్నాను. అందుకనే మనమంతా ఈసారి మైకీ ఎంచుకున్న ఫేర్ ఫైట్ ని మాత్రమే చెయ్యాలి. హకాయ్ మీట్సుయా అండ్ స్మైలీని అలా చూసి నీకు బాధ కలిగి ఉండవచ్చు, కానీ ఒక్కసారి మైకీ ఫేస్ ని చూడు, వాళ్ళిద్దరికి అలా జరిగినందుకు తన ఫేస్ లో నీకు నవ్వు కనిపిస్తుందా అని అంటాడు. ఇక మైకీ హకాయ్తో హకాయ్ నువ్వు మీట్సుయా అండ్ స్మైలీతో పాటు హాస్పిటల్లోనే ఉండు, నేనేం వాళ్ళ గురించి వర్రీ అయి ఇలా అనట్లేదు. ఒకవేళ వాళ్ళు గనక స్పృహలోకి వస్తే ఆ కండిషన్ లోనైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ లో పాల్గొంటారు. సో అలా జరగకుండా వాళ్ళిద్దరిని నువ్వే ఆపాలి. ఇక ఫస్ట్ డివిజన్ మీకు మీ మిషన్ గుర్తుంది కదా, మీరు మీ మిషన్ ని క్యారీ చేయండి. ఇక మిగిలిన వాళ్ళంతా జాగ్రత్తగా వినండి, ఈ ఫైట్ లో మీ క్యాప్టెన్స్ ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు, దాని గురించి మీరేమీ కంగారు పడకండి, ఎందుకంటే మీ అందరికి నేనే ఉన్నాను కదా అని అంటాడు. అప్పుడు వాళ్ళు అవును మనకు మైకీయే ఉన్నాడు కదా ఎందుకని దిగులు పడడం అని అనుకుంటారు. అలా ఆ టోమాన్ మీటింగ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఈనోయి టకేమిచిని షించిరి యొక్క గ్రేవ్ యార్డ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. ఇక అక్కడికి సడన్ గా ఈజునా కూడా వచ్చి బ్లాక్ డ్రాగన్స్ యొక్క ఫార్మేషన్ డే నాడే బ్లాక్ డ్రాగన్స్ యొక్క 11th జనరేషన్ కెప్టెన్ ని అనౌన్స్ చేస్తున్నావా, సూపర్, అయితే హనగాకి టకేమిచి అంటే నువ్వేనా అని అంటాడు. దీంతో ఈనుయి చాలా కోపంగా ఈజనా కాలర్ పట్టుకొని ఈజనా అసలు కోకోని మీరేం చేస్తున్నారని అడుగుతాడు. దానికి ఈజనా మేము వాడిని ఏమీ చేయట్లేదు, అయినా వాడిచి వాడే కదా మా దగ్గరికి వచ్చాడు అండ్ నేను ఇక్కడికి గొడవ పడడానికి రాలేదు, జస్ట్ నా బ్రదర్ షించిరో యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను అని అంటాడు. ఇక సడన్ గా అక్కడికి మైకీ అండ్ ఏమా కూడా వస్తారు. ఇక మైకీ ఈనుయితో ఈనుయి వాడిని వదిలేయి అండ్ టకేమిచి ఏమాని తీసుకొని కాస్త ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళు అని చెప్తాడు. ఇక ఈజనా మైకీతో మైకీ ఈ రోజు 8 గంటలకి టోమాన్ మొత్తాన్ని తీసుకొని రా, నేను కూడా నా మనుషులందరినీ తీసుకొని వస్తాను, ఈ రోజుతో దీనికి ఒక ముగింపు పలుకుదాం అని అంటారు. ఇక ఏమా టకేమిచితో వాళ్ళిద్దరు ఈ రోజు ఫైట్ చేయబోతున్నారా, కానీ వాళ్ళిద్దరు బ్రదర్స్ కదా ఇలా ఎందుకు చేస్తున్నారు, టకేమిచి
మైకీ ఎప్పుడు కూడా తన ఫీలింగ్స్ ని బయట పెట్టాడు. ఈవెన్ తన ఓన్ బ్రదర్ షించిరో అండ్ బాజీ చనిపోయినప్పుడు కూడా తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మైకీ ఎప్పుడు కూడా తన వీక్నెస్ ని బయటకి చూపించాడు. కానీ నిజానికి తను కూడా మనందరిలాగే తను తనకి ఇష్టమైన బ్లాంకెట్ ని ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నాడు. అది లేకపోతే తను నిద్ర కూడా పోడు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా తనే ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చాడు. అందుకనే మైకీ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే తను నన్ను ఇన్ని రోజుల నుంచి ఎలా సేవ్ చేస్తున్నాడో నేను కూడా తనని అలాగే సేవ్ చేస్తాను అని అంటుంది. అప్పుడు టకేమిచి అయితే మైకీకి అందరికన్నా ఎక్కువగా మోరల్ సపోర్ట్ ఏమా నుంచే వస్తుంది. కానీ ఏమా ఉండగా కూడా మైకీ ఫ్యూచర్ లో ఈవిల్ గా ఇలా మారాడు అంటే ఫ్యూచర్ లో ఏమా లేదా అని అనుకుంటాడు. ఈ లోపు బైక్ మీద కిసాకి టెట్ట ఒక ఐరన్ రాడ్ తో అక్కడికి వచ్చి ఏమా హెడ్ పైన హిట్ చేసి టకేమిచి ఇక అంతా అయిపోయింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కిసాకి ఈజనాయే ప్లాన్ చేస్తారు. యాక్చువల్ గా కిసాకి ఈజనాతో మైకీకి అందరికన్నా ఎక్కువగా మోరల్ సపోర్ట్ నీ సిస్టర్ ఏమా నుంచే వస్తుంది. మనం గనక తనని లేపేస్తే మైకీకి మిగిలేది నువ్వొక్కడివే, ఇక నువ్వే మైకీకి మోరల్ సపోర్ట్ అవుతావు అని అంటాడు. దీంతో కాకుచాన్ ఈజనాతో ఈజనా మనం ఇంతవరకు ఎప్పుడు మర్డర్స్ చేయలేదు, సో దయచేసి ఇలా చేయడం తప్పు అని తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఈజనా మాత్రం ఒప్పుకోడు. అందుకనే కిసాకి ఏమా హెడ్ పైన హిట్ చేసి వెళ్ళిపోతాడు. ఇక టకేమిచికి అసలు అక్కడ ఏం జరిగిందో ఒక్క సెకండ్ పాటు ఏమీ అర్థం కాదు. ఇక సడన్ గా అక్కడికి మైకీ కూడా వచ్చి టకేమిచి అసలు ఏమైంది అని అడుగుతాడు. దానికి టకేమిచి కిసాకి తన బైక్ పైన వచ్చి ఒక ఐరన్ రాడ్ తో తనని కొట్టేసి వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ మైకీ, నేను తనని సేవ్ చేయలేకపోయాను, నేను వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తాను అని అంటాడు. దానికి మైకీ ఇప్పుడంతా టైం లేదు టకేమిచి, తనని నా వెనకాల ఎక్కించు, హాస్పిటల్ పక్కనే ఉంది, మనమే తీసుకువెళ్దాం అని మైకీ ఏమాని తన బ్యాగ్ పైన క్యారీ చేసి హాస్పిటల్ వైపుగా వెళ్తూ ఉంటారు. ఇక మెల్లిగా ఏమా కాన్షియస్ లోకి వచ్చి మైకీతో మైకీ నేను అసలు కదలలేకపోతున్నాను, ఎవరో నా పైన అటాక్ చేశారు కదా మైకీ, ఒకవేళ నాకు గనక ఏమైనా జరిగితే డ్రాకెన్ కి నేను ఐ లవ్ యూ చెప్పానని చెప్పని అంటుంది. దానికి మైకీ నీకేమీ కాదు ఏమా, ఈ విషయాన్ని నీ నోటితో నువ్వే తనకి చెప్పుతావు అని అంటాడు. ఇక ఏమా టకేమిచితో టకేమిచి నా కోసం మైకీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తనైతే చనిపోతుంది. ఇక మైకీ చనిపోయిన ఏమాతో ఏమా యాక్చువల్ గా డ్రాకెన్ కూడా నేను లవ్ చేస్తున్నాడు, కానీ ఈ విషయం నీతో చెప్పకూడదని నాతో ప్రామిస్ చేయించుకున్నాడు. నేను హాస్పిటల్ కి వెళ్ళిన వెంటనే డ్రాకెన్ ని పిలుస్తాను, ఓకేనా ఏమా ప్లీజ్ మాట్లాడు. టకేమిచి ఏమాకి మేబీ చలి వేస్తున్నట్టుంది, దయచేసి నా కోట్ తీసి తన పైన కప్పు. ఏమా నాకెప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, నీకు డ్రాకెన్ కి మ్యారేజ్ అయిన తర్వాత నేను టకేమిచి మీట్స్ మీ ఇంటికి వచ్చి నీ కిడ్స్ తో ఆడుకుంటామని, ఇక మేము రాగానే డ్రాకెన్ నిన్ను కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాడు అని అంటాడు. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ పార్ట్ కనుక చూడాలనుకుంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేసి మరి కొంతమంది టోక్యో రివెంజర్స్ ఫ్యాన్స్ కి అయితే మన వీడియోస్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.